హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకోగలిగే టమాటా సగ్గుబియ్యం వడియాల్ని కొంచెం డిఫరెంట్గా హెల్తీగా చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూడండి. అంటే టమాటా వడియాల్ని ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొంచెం మార్చి డిఫరెంట్గా చేశారంటే హెల్త్కి చాలా మంచిది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి అన్నమాట. ఇలా ఒకసారి చేసి స్టోర్ చేసుకున్నామంటే 1 ఇయర్ వరకు చాలా బాగుంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా సగ్గుబియ్యం వడియాలు చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇగోండి ఇలా ఉండాలి, చిన్న చిన్న నూకలా ఉంటే బాగుంటుంది, మరీ పౌడర్లా అయిపోకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని టమాటాని మెత్తగా పేస్ట్ చేసుకొని అది ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టమాటాని తీసుకున్నాను. 3 టమాటాని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అలాగే ఇందులోని 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 3 టమాటాకి 5 కప్పుల వాటర్ అయితే సరిపోతుందన్నమాట. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ రోజులు ఉంటాయి, ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఫ్యామిలీని బట్టి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ అనమాట, ఇది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం, అంటే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వడియాలు కూడా మసాలా వడియాల్లా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న సగ్గుబియ్యం అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేసి ఉండగట్టేస్తుందండి. లేదు అనుకుంటే మీరు వాటర్లో కూడా సగ్గుబియ్యం కలిపి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా వేయకుండా అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక పావు గంట సేపు అలాగే ఉడికించుకోవాలి. పావు గంట సేపు ఉడికిన తర్వాత ఇందులో నువ్వులు ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి. మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నువ్వులు వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది, అందుకే నువ్వులు యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా చల్లారిన తర్వాత మనం కవర్ కానీ క్లాత్ కానీ వేసుకొని డైరెక్ట్గా ఎండలో ఆరబెట్టేసుకోవచ్చు అనమాట. ఎండలోని టెర్రస్ పైన క్లాత్ కానీ కవర్ కానీ వేసుకొని ఇలా ఆరబెట్టేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద ఆరాలంటే టైం ఎక్కువ తీసుకుంటుందండి, తొందరగా ఆరవన్నమాట. కిందైతే మనకి 2 డేస్ టైం అయినా తీసుకుంటుంది. ఇది నేను డైరెక్ట్గా ఎండలో ఆరబెట్టేశాను. 1 డేకే కంప్లీట్గా ఆరిపోయాయి అనమాట. కవర్ నుంచి రిమూవ్ అయిపోయి అంత బాగా ఆరిపోయి, అందుకే నేను ఎండలోనే డైరెక్ట్గా ఆరబెట్టేసుకున్నాను. ఒకసారి మనం చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్ పాటు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని వేయించుకోవచ్చు. టమాటా వడియాల్ని ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులో మనం నువ్వులు అవి వేసాం కదా, దానివల్ల హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూడండి, 3 టమాటా తీసుకున్నాను. 1 కప్పు సగ్గుబియ్యంకి ఇన్ని వడియాలు వచ్చాయన్నమాట. వేయించుకోవాలనుకునేటప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఆయిల్ బాగా కాగించుకోవాలి. ఒకసారి ఆయిల్ బాగా కాగిన తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని బాగా స్లోలో పెట్టేసుకొని అప్పుడు వడియాలు వేయించుకున్నారనుకోండి, చాలా బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.